హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది సొరకాయ కూర అండి. కాకపోతే ఏంటంటే హరియాలి స్టైల్లో చేస్తున్నాను అనమాట. దానికి నేను ఒక 2 చిన్న సొరకాయలు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు బండి పెట్టుకుంటాను. దానికి సరిపడినంత ఆయిల్ వేసి మనకి ఒక 1 ఉల్లిపాయ అయితే సరిపోతుందండి, ఒకటి పెద్దది. దాన్ని కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బండిలో వేసేసుకుంటున్నాను. దీనికి సరిపడినంత పసుపు ఇంకా ఉప్పు కూడా వేస్తున్నాను. దీనికి ఏ మసాలాలు ఏమీ ఉండవండి. చాలా సింపుల్గా కానీ చాలా వెరైటీగా ఉంటుంది. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. మన కంప్లీట్ ప్రాసెస్ చూడండి. ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయిన తర్వాత చాలా ఇంపార్టెంట్, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. దాంట్లో టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ సొరకాయ కూరకి ఇది మసాలా అన్నమాట. పచ్చిమిరపకాయలు తీసుకొని అల్లం తీసుకోవాలి. మీరు ఎంత తీసుకుంటే అంత. సొరకాయకి సరిపడనంత అల్లము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర. నేను పుదీనా నా దగ్గర లేక నేను వేయలేదు. అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. చక్కగా వీటిని బాగా అయితే మనం రోట్లో దంచుకోవడము, లేదంటే మిక్సీలో వేసి ఒకసారి తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఈ కూరకి ఇదే మసాలా అనమాట. చూసారు కదా, ఉల్లిపాయలన్నీ బాగా బ్రౌన్గా వేగిపోయినాయి. వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలాని దీంట్లో వేసేస్తాం. దీంట్లో వేసేసిన తర్వాత ఆ మసాలాని ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్ మీదే పెట్టండి. మాడిపోతే టేస్ట్ బాగోదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడే ఉంది కూరలో టేస్ట్ అంతా. అందుకని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి దీంట్లో వేసేయండి. సొరకాయలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. అది ముదిరిపోయి ఉంటే చాలా గట్టిగా ఉంటాయి. లేతగా ఉన్న సొరకాయలు అయితేనే చాలా టేస్ట్ బాగుంటుంది. 5 నిమిషాల్లో సొరకాయ కూడా ఉడికిపోతుంది కదా. అయితే ఇప్పుడు సొరకాయలు మనం తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు. ఎక్స్ట్రా వాటర్ అస్సలు పోయొద్దు. పోసారా కూర టేస్ట్ మొత్తం పోయినట్టే. అందుకని చెప్తున్నాను, వాటర్ పోయొద్దు. మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోండి. ఇది బాగా ఉడికిపోయినాక సొరకాయ మనకి చక్కగా ఇలా గరిటతో అనంగానే మెత్తబడిపోతుంది కదా, సొరకాయ ఇట్టే ఉడికిపోతుంది కదా, అదనమాట. ఆ తర్వాత దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోయే కానీ స్పెషల్గా ఉండే కర్రీ అండి ఈ సొరకాయ కూర. ఒకసారి ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.